ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను నేనంతా. సో ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది కాస్త తగ్గుముఖం పట్టుతుంది. సో కమింగ్ సూన్ మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందరు రెడీగా ఉండండి. అండ్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సార్ ఒకసారి అలంకారాలకు సంబంధించిన సమాచారం కొద్దిగా ఇవ్వండి, అలంకారాలు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు. అంటే గతంలో నేను సందులకు సంబంధించిన టాపిక్ కానీ అండ్ ఛందస్కి సంబంధించిన టాపిక్స్ కూడా చేశాను. కొంత వరకు అంత చేయలేదు, మిగతావన్నీ కూడా యాప్లో ఉన్నాయండి. అన్నీ చేయడం యూట్యూబ్ ద్వారా పాసిబిలిటీ కాదు. సో సందులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కానీ, అలాగే ఛందస్కు సంబంధించినటువంటి పార్ట్ 1లో కానీ అండ్ పార్ట్ 4లో ఉన్న కందపద్య లక్షణాలు, గతంలో కందపద్యానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, మెయిన్ పాయింట్స్ ఏంటి, న్యూ పాయింట్స్ ఏంటి, డిఫరెంట్గా మనం నేర్చుకున్నాము. అది మీకు తెలిసిన విషయమే. కొంతమంది ఈ మధ్య కాలంలో సరే ఇక అలంకారాల గురించి కూడా ఒకసారి తీసుకోండి. అలంకారాలు అనేవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. జనరల్లీ అలంకారాలు అనేది చాలామంది ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ. ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అసలు అలంకారాలు గుర్తించడం ఎట్లా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో అందులో నేను అలంకారాలు అనేది మొత్తం చెప్పడం పాసిబిలిటీ కాదండి ఈరోజు, ఎందుకంటే యూట్యూబ్ ద్వారా అన్ని క్లాసెస్ చెప్పలేము. మీకు జస్ట్ 2 అలంకారాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అలంకారాలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అన్ని అలంకారాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే మనం ఈజీగా బిట్ చేయొచ్చు అనే విషయం మీకు క్లూ ఇస్తాను అనమాట. దాని ద్వారా మీరు అలంకారాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అలంకారాలు అన్ని పార్ట్స్ మనకి 3 పార్ట్స్ ఉన్నాయండి. ఇవి దాదాపు 4 to 5 hours క్లాస్ అలంకారాలు మొత్తం చెప్పాలంటే. ఇవన్నీ యాప్లో ఉన్నాయి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్లో అలంకారాలకు సంబంధించిన 3 parts కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చూస్తే మీకు అలంకారాలు కంప్లీట్గా మైండ్లో కూర్చుంటాయి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అలంకారాలలో 2 అలంకారాలు మీకు చెప్పేసి, సో దాంట్లో మిగతా అలంకారాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధమైన అలంకారాల్లో ఒక 2 అలంకారాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో కోడ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి యూట్యూబ్ ద్వారా చూస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి కంపల్సరీగా. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో మనం ఇక అలంకారాలకు సంబంధించిన విషయం గురించి వెళ్దాం. ముఖ్యంగా అలంకారాలు అనే విషయంలోకి మనం బయలుదేరుదాం. సో జనరల్గా అలంకారాలు అనేది బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. యాక్చువల్గా అలంకారం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అలంకారానికి సంబంధించిన గ్రంథాలు ఏంటి అనేది పార్ట్ 1లో ఉంటుందండి. యాప్లో ఉన్నాయి, చూసుకోండి. అలంకారం అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది, తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు యాప్లో అప్లోడ్ చేశాను. యాప్లో చూసుకోండి. అవన్నీ ఇప్పుడు చెప్పలేము, సమయం తక్కువగా ఉంటుంది. సో జస్ట్ నేను అలంకారాలని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనే కాన్సెప్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా. ఓకేనా? సో అండ్ 1 more పాయింట్ ఏంటంటే, నేను టీచింగ్ చేసేటప్పుడు, నేను బోధించేటప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. యూట్యూబ్ ద్వారా నేను చెప్పాను గతంలో ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. సో నేను కొన్ని సందర్భాలలో ఆంగ్ల పదాలు వాడుతూ ఉంటాను, రెగ్యులర్గా కాకుండా కొన్ని సందర్భాలలో 5 to 8% ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతుంటాను. చాలామందికి డౌట్ వస్తుంది, తెలుగు సార్ అయి ఉండి ఇంగ్లీషులో కొన్ని పదాలు ఉపయోగిస్తున్నారని డౌట్ రావచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను తెలుగు మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా దాదాపుగా 100 మందిలో ఒక 10 మంది ప్రిపేర్ అవుతున్నారు టెట్ కమ్ డిఆర్టీకి. సో వాళ్ళకి కొన్ని పదాలు అనేవి తెలుగులో చెప్తే ఐడెంటిఫై అవ్వవు, గుర్తుపట్టలేరు. వాళ్ళకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంగ్లీష్ మీడియంతోనే వస్తారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా నేను కొన్ని పదాలని అవసరమైన మేరకు ఆంగ్ల పదాలు కూడా వాడవలసిన అవసరం వస్తుంది, అది వాళ్ళ కోసం. బట్ ఇక్కడ తెలుగు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, దాంట్లో తప్పేం లేదండి. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా నా సబ్జెక్ట్ కంప్లీట్గా రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్ చేత అవసరమైన మేరకు కొన్ని ఆంగ్ల పదాలు వాడాల్సిన అవసరం వస్తుంది. నేను చెప్పే సబ్జెక్టు 100 మందికి అర్థం కావాలని నా కాన్సెప్ట్. 100 మందిలో 20 మందికి అర్థం కావాలని నేను కోరుకోను. 100 మందికి కంప్లీట్గా వాడు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం ఏనీ బ్యాక్గ్రౌండ్ అందరికీ క్లారిటీగా ఉండడం కోసము, అర్థం కావడం కోసము నేను అవసరమైన మేరకు సందర్భానుసారంగా కొన్ని పదాలను వాడవలసిన అవసరం నాకుంది. నేననే కాదు, ఏ ఉపాధ్యాయుడైనా ఎక్కడైనా కూడా తన యొక్క బోధన అనేది 100 మందికి ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలనుకుంటారు. సో కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఈ యొక్క లాంగ్వేజ్ వర్డ్స్ కొన్ని తెలియవు, అలాంటి పదాలని వాడుతూ ఉంటా. అట్ ది సేమ్ టైం దాన్ని తెలుగులో కూడా వాడుతూ ఉంటా, మీకు తెలిసిన విషయం అది. ఓకే? సో ఇక అలంకారాల్లోకి వెళ్దామండి. అలంకారాలు రెగ్యులర్గా చూసుకుంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ యాప్లో ఉంది, చూసుకోండి. అది ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను షార్ట్ వీడియో మాత్రమే చేస్తున్నాను ఇది.
సో ఈ అలంకారాలు అనేవి రెగ్యులర్గా మనిషికి 2 రకాల అలంకారాలు ఉంటాయి. ఒకటి బహిర్గత అలంకారము, 2 అంతర్గత అలంకారం. అంతర్గత అలంకరణ, బహిర్గత అలంకరణ 2 వేర్వేరు. అంతర్గత అలంకరణ అంటే నీతి నిజాయితీ ఆప్యాయతతో కూడుకున్నది, ఇంటర్నల్ ప్రాసెస్. అండ్ బహిర్గత అలంకారం అంటే చూడడానికి బాగుండడము, చక్కగా టక్కేసుకోవడము, డిగ్నిటీగా ఉండడం అనేది బహిర్గత అలంకారాలు మనిషికి ఉంటాయి. ఒక మనిషికి 2 రకాల అలంకారాలు ఎలా ఉంటాయో ఒక కావ్యానికి కూడా 2 రకాల అలంకారాలు ఉంటాయి. ఒక కావ్యానికి అందాన్ని కలిగించేవి అలంకరణ. ఒక మనిషి ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఎంత అందంగా రెడీ అయి వెళ్తాడో ఒక కావ్యాన్ని కూడా అంత అందంగా మలచాల్సిన అవసరం ఉంటుంది. ఒక కావ్యానికి అందాన్ని కలిగించేవి, ఒక కావ్యానికి రమణీయతను కలిగించేవి అలంకారాలు. ఒక మనిషి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు, ఒక కార్యక్రమానికి కానీ, ఒక ఫంక్షన్కి కానీ, ఏదైనా సభకు వెళ్ళేటప్పుడు తను ఉన్నటువంటి అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసము తన డ్రెస్సింగ్ ద్వారా కానీ, తన డిజైన్ చేసుకోవడం అంటే ఆ డ్రెస్సింగ్లో కానీ, తను మేకప్ వేసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అంటే తను ఉన్నటువంటి అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ఏ విధంగా అలంకరించుకుంటాడు ఒక మనిషి, అలాగే కావ్యాన్ని కూడా అలంకరించాలి. కావ్యాన్ని అలంకరించడం అంటే కావ్యాల్లో ఉన్నటువంటి పదాల ద్వారా, శబ్దాల ద్వారా కావ్యాన్ని అందంగా మలచాలి. ఆ విధంగా కావ్యానికి అందాన్ని కలిగించేవే అలంకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇక కావ్యానికి సంబంధించిన అలంకారాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారం. శబ్దాలంకారం అంటే శబ్దానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము. అర్థాలంకారం అంటే అర్థానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము. అంటే శబ్దం హైలైట్ అయిపోయి అర్థం లో అయితే, అర్థానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తే అది శబ్దాలంకారం. అర్థం ఎక్కువ ప్రాధాన్యతగా ఉండి శబ్దం తక్కువ ప్రాధాన్యత ఉంటే అది అర్థాలంకారానికి సంబంధించినటువంటిది. మనకి రెగ్యులర్గా పాత సినిమాలోని సాంగ్స్ అన్ని, పాత సినిమాలోని పాటలని వినండి, చాలా అర్థవంతంగా ఉంటాయండి. అవన్నీ అర్థాలంకారాలకు సంబంధించినవి. కొత్త సినిమాలోని సాంగ్స్ వింటే అందులో అర్థం ఉండదు, ఏముండదు, శబ్దం మాత్రమే వినిపిస్తాం, సౌండ్కే మనం ఎమోషన్గా ఫీల్ అవుతుంటాం. సో అట్లా ఈ 2 రకాల అలంకారాలు మనం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అర్థాలంకారాలు వేరు, శబ్దాలంకారాలు వేరు. ఓకేనా? సో అర్థాలంకారాలు చాలా ఉంటాయండి. ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారం అని, అర్థాంతర్న్యాస అలంకారం అని, శ్లేషాలంకారము, స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారం అని నెంబర్ ఆఫ్ అలంకారాలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు 2 అలంకారాలు, ముఖ్యమైన అలంకారాల గురించి డిస్కషన్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ అలంకారం ఏ అలంకారం అంటే ఉపమాలంకారము. ఉపమాలంకారము అంటే డెఫినేషన్ తీసుకుంటే ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చడమే ఉపమాలంకారానికి సంబంధించింది. అలంకారాలకి కింగ్ అలంకారం, రాజు లాంటి అలంకారం ఏ అలంకారం అంటే ఉపమాలంకారము. సో అలంకారాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా యాప్లో ఉందండి, చెప్పట్లేదు. అండ్ అలంకారాలు 2 రకాలు చెప్పాను, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అర్థాలంకారంలోని మొట్టమొదటి అలంకారమే ఉపమాలంకారానికి సంబంధించింది. ఉపమాలంకారానికి సంబంధించిన నిర్వచనం ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చడం అనేది ఉపమాలంకారానికి సంబంధించింది. చాలామంది అండి ఎప్పుడు డౌటే, ఉపమేయం ఉపమానం దగ్గర కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా లైఫ్ లాంగ్ గుర్తుంచే విధంగా చెప్తా వినండి. ఉపమేయం అంటే ఏంటి సార్, ఉపమానం అంటే ఏంటి చెప్తాము, వింటారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అనేది లేదు, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉపమేయము వేరు, ఉపమానం వేరు. దేన్నైతే పోలుస్తున్నామో, ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము. ఎవరితో పోలుస్తున్నామో, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, 100% లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, బాగా వినండి. రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తున్నాడు. రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తున్నాడు అనే ఒక వాక్యం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. చాలామంది నాకు మెసేజ్లలో కాల్లో సార్ ఈ ఉపమేయం ఉపమానం దగ్గర కన్ఫ్యూజ్ అవుతామంటారు. కన్ఫ్యూజ్ అనేది అవసరం లేదని కరెక్ట్గా వినండి. రైతు ముని వలె తెల్లవారుజామున లేస్తున్నాడు. జనరల్గా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఇందులో మనం ఎవరిని పోలుస్తున్నాము అంటే మీకు ఆటోమేటిక్గా ఎవరు గుర్తొస్తారు, రైతు గుర్తొస్తాడు. సో ఎవరినైతే పోలుస్తామో
అతే అతనే ఉపమేయం. రైతును ఎవరితో పోలుస్తున్నాము? మునితో పోలుస్తున్నాము. ముని ఉపమానం అయిపోతారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో అండి. అన్ని అలంకారాలకు కావాల్సింది ఈ రెండు ఇంపార్టెంట్. ఉపమేయం అంటే ఎవరిని పోలుస్తాము? ఆ వ్యక్తి ఉపమేయము. ఒక వ్యక్తిని పోల్చడానికి ఇంకొక వ్యక్తి కావాలి కదా, ఆ వ్యక్తి ఉపమానము. సో కొన్ని సందర్భాలలో వ్యక్తులు ఉండొచ్చు, కొన్ని సందర్భాలు వస్తువులు కూడా ఉండొచ్చు. ఈ మార్కరు ఈ వాచ్ లాగా అందంగా నిగనిగలాడుతుంది అన్నప్పుడు నేను దేని పోలుస్తున్నాను? ఈ మార్కర్ని పోలుస్తున్నాను. ఈ మార్కర్ వాచ్ లాగా అందంగా నిగలిగాడుతూ వాచ్తో, ఈ వాచ్ కూడా నల్లగా ఉంది. సో ఇది ఉపమేయము, ఇది ఉపమానము. దేన్ని పోలుస్తున్నాము? అది ఉపమేయము. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ పోల్చాలంటే ఇంకొక వస్తువు కానీ ఇంకొక వ్యక్తి కానీ కావాలి, అది ఉపమానం. సో మోస్ట్ ఇంపార్టెంట్, దేన్ని, ఏ వస్తువుని, దట్ ఈస్ గోస్ టు ఉపమేయము. దేనితో, ఏ వస్తువుతో, దట్ ఈస్ గోస్ టు ఉపమానము. సో మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్ నీతో అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. నీతో అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. నీతో అనే కోడ్లో దేన్ని పోలుస్తాము? నీతో అనే కోడ్లో దేన్ని పోలుస్తాము? ఎవరిని పోలుస్తాము? అది ఉపమేయము. తో ఎవరితో, దేనితో పోలుస్తామో అది ఉపమానం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరున్నారు, మీరు ఎవరు హీరోతో పోల్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు రమేష్ అనుకో. రమేష్ పవన్ కళ్యాణ్ లాగా యాక్షన్ బాగా చేస్తున్నాడు. అక్కడ ఎవరిని పోలుస్తున్నాను? రమేష్ని పోలుస్తున్నాను. రమేష్ ఉపమేయం. పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? ఉపమానం అవుతాడు. అట్లా ఏదైనా తీసుకోండి. సో ఈ నీతో అనే కోడ్ ద్వారా ఎవరిని పోలుస్తున్నామో అదే ఉపమేయము. ఎవరితో, సెకండ్ వన్ ఉపమానం అని గుర్తుపెట్టుకో. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, మీరంతా ఉపమేయాలే. ఇంకా నీకు గుర్తుండలేదంటే నువ్వు ఉపమేయం. నువ్వు ఉపమేయం అప్పుడు నేను ఇంకో వ్యక్తితో పోలిస్తే వాడు ఏమైపోతాడు? ఉపమానం అయిపోతాడు అనమాట. ఓకేనా? సో ఉపమేయాన్ని ఉపమానంతో ఎలా పోల్చాలి? రమణీయంగా పోల్చాలి, అందంగా పోల్చాలి. రైతు ముని వలె తెల్లవారుజామున లేస్తున్నాడు. ఈ తెల్లవారుజామున లేస్తున్నాడు అనేటువంటి పదము తీసుకుంటే ఇది సమాన ధర్మానికి సంబంధించింది. సమాన ధర్మం అంటే ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి కలగలిపిన వర్డ్. అంటే తెల్లవారుజామునే లేస్తున్నా అంటే రైతు లేస్తుండా, ముని లేస్తున్నా అంటే ఇద్దరిగా వస్తుంది. ముని ఆల్రెడీ తెల్లవారుజామున లేస్తాడు, అది జగమెరిగిన సత్యం. ముని అనేటువంటి వాడు ఉదయం 4 గంటలకు లేస్తాడు, తెలిసిందే. ఈ మధ్య కాలంలో రైతు అనేవాడు కూడా మునిలాగా తెల్లవారుజామునే లేస్తున్నాడు. అంటే ముని కింగ్ ఆల్రెడీ తెలుసు, కానీ రైతు కూడా అలా ఫాలో అవుతున్నాడు. అంటే సమాన ధర్మం అంటే అర్థం ఏంటంటే ఉపమేయ ఉపమానాలకు వర్తించే ధర్మమే సమాన ధర్మం అని గుర్తుపెట్టుకోండి. ఇది మూడవ అంశం. ఇప్పుడు వలె అనేటువంటి వర్డ్ తీసేస్తా అనుకుందాం. రైతు ముని తెల్లవారుజామున లేస్తున్నాడు అంటే మీనింగ్ కరెక్ట్గా ఉండదు, రమణీయత కనబడదు. వలె అనేటువంటి దాన్ని ఉపమా వాచకము అంటారు. ఉపమా వాచకము అంటే పోలికను తెలపడానికి ఉపయోగపడే పదాన్ని ఉపమా వాచకము అంటారు. అంటే వలె అనేటువంటి వర్డ్ ఉండవలనే ఈ యొక్క వాక్యంలో పోలిక అనేది కనబడుతుంది. పోలికను తెలపడానికి సహకరించే పదాన్ని ఏమంటారంటే ఉపమా వాచకం అంటారు. ఇలా 4 అంశాలు ఉపమాలంకారంలో ఉంటాయి. 1 ఉపమేయము, 2 ఉపమానము, 3 ఉపమా వాచకము, 4 సమాన ధర్మం అని ఉంటాయి. సో డెఫినేషన్ చూసుకుంటే ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా అందంగా చెప్పాలి. రైతు ముని వలె లేస్తున్నాడంటే బాగుండదు. మళ్ళా రమణీయత కనబడి రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తున్నాడు, రైతు ముని వలె లేస్తున్నా అంటే 9 గంటలకు కూడా లేవచ్చు కదా. కాబట్టి రమణీయత అనేది ఖచ్చితంగా కనపడాలి ఉపమాలంకారంలో. పోలిక అనేది చాలా ప్రధానంగా ఉండాలి ఉపమాలంకారంలో. జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే 1,00,000 ఎగ్జాంపుల్ తయారు చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ కాదు, ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమైందంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనమే తయారు చేసుకోవచ్చు. అట్లా 2 వస్తువుల్ని పోల్చుకుంటూ వెళ్తే అది అలంకారానికి సంబంధించిందంటే ఉపమాలంకారానికి సంబంధించింది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. కిషోర్ లేడి పిల్లలాగా చకచకా పరిగెత్తుతున్నాడు అన్న. కిషోర్ లేడి పిల్లలాగా చకచకా పరిగెత్తుతున్నాడనే వాక్యంలో కిషోర్ అనేటువంటి వ్యక్తి ఉపమేయం అయితే లేడి పిల్ల ఉపమానం అవుతుంది. కిషోర్ లేడి పిల్లలాగా లాగా ఉపమావాచకం అవుతుంది. చకచకా పరిగెత్తుతున్నాడు అనేది సమాన ధర్మము. లేడి పిల్ల కూడా చకచకా పరిగెత్తుతుంది, అది సహజ ధర్మం. ఈ మధ్య కిషోర్ అనే అబ్బాయి కూడా ఆ విధంగా పరిగెత్తుతున్నాడు. ఆ లేడి పిల్లతో కిషోర్ని
పోల్చడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా ఇందులో మనకు కనబడాల్సిన ముఖ్యమైనది పోల్చడం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అలాగే గత కాలంలో మనం చిన్నప్పుడు చదువుతున్న ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో మునుగుతూ ఉంది అన్న. ఓ కృష్ణ నీ కీర్తి, ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో మునుగుతూ ఉంది. జనరల్గా ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో ఓ కృష్ణ అనే కీర్తి, ఇక్కడ కృష్ణుడు ఉపమేయం కాదండి. చాలామంది కృష్ణుడు అనుకుంటారు, కీర్తి ఉపమేయం. ఓ కృష్ణ అది సంబోధన వాచకాన్ని తెలియజేసే పదం. ఇక్కడ మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేసే అంశం ఏంటంటే, ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో మునుగుతున్నాయి వాక్యంలో ఉపమేయం డాష్. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కీర్తి, హంసని ఇస్తారు. కృష్ణుడు కాదండి. ఓ కృష్ణ నీ కీర్తి, కీర్తిని పోలుస్తున్నాం, కృష్ణుని పోల్చట్లేదు, కృష్ణుని యొక్క కీర్తి. సో కీర్తి ఉపమేయం అవుతుంది, హంస ఉపమానం అవుతుంది, వలె ఉపమా వాచకం అవుతుంది. ఆకాశగంగలో మునగడం అనేది సమాన ధర్మం. ఆకాశగంగలో మునగడం అంటే ఆకాశగంగను మునిగిపోవడం కాదు. అక్కడ ఆ కృష్ణుని యొక్క కీర్తి ఆకాశగంగంత వరకు వ్యాపించిందనే అర్థంలో స్వీకరించవచ్చు. ఈ విధంగా ఉపమేయాన్ని ఉపమానంతో మనం రమణీయంగా పోలిస్తే అది అలంకారానికి సంబంధించిందంటే ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి అంశం. ఇట్లా మనం పోల్చడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి అలంకారం ఏం చెప్పొచ్చు అంటే ఉపమా అలంకారం చెప్పొచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. వన్ మోర్ ఎగ్జాంపుల్, తోటలోని విద్యార్థులు సీతాకొక చిలుకల్లాగా ఎగిరి గంతు వేస్తున్నారు అన్న. తోటలోని విద్యార్థులు సీతాకొక చిలుకల్లాగా ఎగిరి గంతు వేస్తున్నారు అనే దాంట్లో ఏది ఉపమేయము? తోట కాదండి, విద్యార్థులు ఉపమేయం, తోటలోని విద్యార్థులు. సో ఎలా సీతాకొక చిలుకలు అనేవి ఉపమానము, అలాగే లాగా అనేది ఉపమా వాచకము, ఎగిరి గంతు వేస్తున్నారు అనేది సమాన ధర్మం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్నా తీసుకోవచ్చు. సురేష్ మహేష్ బాబు లాగా అందంగా ఉన్నాడు అన్న ఉపమేయం, మహేష్ బాబు ఉపమానం, అందంగా ఉన్నాడు అనేది సమాన ధర్మం. ఈ విధంగా ఉపమేయాన్ని ఉపమానంతో రెండు గనక పోలుసుకుంటే, ఉపమేయాన్ని తీసుకుపోయి దీంతో పోల్చాలి, ఉపమానంతో కనుక పోలిస్తే అది అలంకారానికి సంబంధించింది, ఉపమాలంకారానికి సంబంధించింది. ఉపమాలంకారంలో ఉండే అంగాలు ప్రధానంగా ఏమేమి ఉంటాయి? 4 ఉంటాయి. ఉపమేయం ఉంటుంది, ఉపమానం ఉంటుంది, ఉపమా వాచకం ఉంటుంది, అలాగే ఉపమా సమాన ధర్మం అనే అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా ఉండే ఎగ్జాంపుల్స్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండొచ్చు. సంగీతం అమృతం వలె ఉంది అని చెప్పారు. సంగీతం అమృతం వలె ఉంది అనే దాంట్లో ఏది ఉపమేయం అవుతుంది? దేన్ని పోలుస్తున్నాం? ఇక్కడ సంగీతం అనేది పోలుస్తున్నాం కాబట్టి సంగీతం అనేది ఉపమేయం అవుతుంది. మరి ఉపమానం ఏమవుతుంది? అమృతం అనేది ఉపమానం అవుతుంది. వలె ఏమవుతుంది? ఉపమా వాచకం అవుతుంది. మరి సమాన ధర్మం చూడండి, సంగీతం అమృతం వలె ఉంది అనేది సమాన ధర్మం సంపూర్తిగా లేదు, ఇక్కడ లోపించింది. సంగీతం అమృతం వలె ఉందంటే ఏదో నార్మల్గా పోల్చినట్టు కనిపిస్తుంది, కాబట్టి నిజాయితీగా కనిపెట్టలేదు. ఇక్కడ సంగీతం అమృతం వలె మధురంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనోహరంగా ఉందంటే సమాన ధర్మం సంపూర్తిగా ఉన్నట్లు, ఉంది అంటే సమాన ధర్మం లోపించినట్లు. ఇలా ఉపమాలంకారంలో అన్ని అంగాలు పరిపూర్ణంగా ఉంటే దాన్ని పూర్ణోపమ అంటారు. ఏదైనా ఒక అంగం లోపిస్తే దాన్ని ఏమంటారంటే లుప్తోపమ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఉపమాలంకారంలో 4 అంగాలు పరిపూర్ణంగా ఉంటే, అంటే ఉపమేయం కానీ, ఉపమానం కానీ, ఉపమావాచకము కానీ, సమాన ధర్మం కానీ 4 అంగాలు పరిపూర్ణంగా ఉంటే పూర్ణోపమ. ఏదైనా ఒకటి లోపించినడలా దానికి లుప్తోపమాలంకారం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాయింట్లు కూడా అడగొచ్చు. రెగ్యులర్గా ఉండే 4 అంగాలు ఉంటే పూర్ణోపమాలంకారం అని, ఏదైనా ఒక అంగం లోపిస్తే లుప్తోపమాలంకారం అని కూడా అంటారు. ఇలా ఉపమేయ
ఉపమేయాన్ని ఉపమానంతో మనం రమణీయగా పోల్చితే అది ఏ అలంకారానికి సంబంధించింది? ఉపమాలంకారం. ఉపమాలంకారంలో ప్రధానమైనటువంటిది పోలిక. ఈ విధంగా ఉపమాలంకారాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి కోడ్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంట్లో లాగా అనే వర్డ్ కానీ, వలె అనే వర్డ్ కానీ, అలాగే ఓలే అనే వర్డ్ కానీ, పోలే అనే వర్డ్ కానీ, భంగి అనే వర్డ్ కానీ కొన్ని పదాలు ఉంటాయండి పద్యాలలో, వాక్యాలు. ఆ పదాల ద్వారా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఏదైనా వాక్యంలో లాగా వలే ఓలే వచ్చిందనుకో, లాగా వలే వచ్చిందనుకోండి, అది ఉపమాలంకారం. లేదా పద్యాల్లో ఓలే పోలే బోలే అనేటువంటి వర్డ్స్ కనిపిస్తాయి. సో ఇలాంటి పదాల ద్వారా కూడా ఇది ఉపమాలంకారానికి సంబంధించిన విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఉపమాలంకారానికి సంబంధించింది. దీనిలో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు షార్ట్ కట్గా నేను ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వీడియో లెంత్ అవ్వకుండా నేను జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా. దిస్ ఈస్ గోస్ టు ఉపమాలంకారానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఉత్ప్రేక్ష అలంకారం వచ్చేస్తుందండి. ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పే ఉత్ప్రేక్ష అలంకారం సింపుల్ అండి. ఉపమాలంకారంలో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ ఉత్ప్రేక్ష అలంకారం అప్లై చేసుకోవాలి. స్మార్ట్ వర్క్ చేయాలని మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటా. ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఆ విషయం ఆధారంగా ఇంకో విషయం కనెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంకర్ ఏం చేస్తారు? ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఆ విషయం ఆధారంగా ఉన్న ఇతర విషయాలని బెరీ చేసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడు. అది చేసేది స్మార్ట్ వర్క్ అంటారు. ఆ విధంగా మనం చేయాల్సింది ముఖ్యంగా స్మార్ట్ వర్క్. ఎస్, ఏంటి ఆ స్మార్ట్ వర్క్ అంటే ఉపమాలంకారం వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఉత్ప్రేక్ష అలంకారం వచ్చేస్తుంది. ఎలా? సింపుల్ అండి. ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించడం. రైతు ముని వల్లే తెల్లవారుజామునే లేస్తున్నాడు. రైతు మునేమో అన్నట్లున్నాడు, సంగీతం అమృతమేమో అన్నట్లున్నది. ఆ ఏమో అనే ఊహా ప్రధానమైనటువంటిది. వన్ మోర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు అందులో ఉన్న ఎగ్జాంపుల్ కనెక్ట్ చేస్తాను. ఈ వెన్నెల పాల సముద్రమేమో, పాల సముద్రమేమో అన్నట్లున్నది. ఈ వెన్నెల అనేటువంటిది ఉపమేయము, పాల సముద్రమేమో, పాల సముద్రము అనేది ఉపమానము. ఏమో అంటే ఊహ ప్రధానమైనటువంటిది. ఈ వెన్నెల పాల సముద్రములాగా తెల్లగా అందంగా నిగనిగలాడుతుందంటే ఉపమాలంకారం. ఓకేనా? ఈ వెన్నెల పాల విల్లియో, పాల సముద్రమేమో, ఏమో అంటే గెస్ట్ చేస్తున్నారు. ఉపమేయాన్ని ఉపమానంతో ఊహిస్తున్నాము, పోల్చట్లేదు. అది వస్తే ఇది వచ్చేసినట్టే. మా ఇంటి వాతావరణము, మా ఇంటి వాతావరణము పండగ వాతావరణము ఏమో అన్నట్లున్నది అన్న. ఇక్కడ ఇంటి వాతావరణం అనేది ఉపమేయము, పండగ వాతావరణం అనేది ఉపమానము. ఏమో ఊహ. మా ఇంటి వాతావరణము పండగ వాతావరణంలాగా మనోహరంగా ఉందంటే ఉపమాలంకారం. మా ఇంటి వాతావరణం పండగ వాతావరణమేమో అన్నట్లు. అంటే ఇంటి వాతావరణం పండగ వాతావరణంతో ఊహించుకుంటున్నారు. ఉపమేయాన్ని ఉపమానంతో ఊహిస్తే అది అలంకారానికి సంబంధించింది ఉత్ప్రేక్ష అలంకారము. ఆమె నడిచే కొండయో అన్నట్లున్నది, అతడు నడిచే పర్వతమో అన్నట్లున్నాడు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. అలాగే నెక్స్ట్ మనకి 1947 ఎగ్జాంపుల్, అది అక్కడి పర్వతాలు ఆకాశాన్ని తాకుచున్నవేమో అన్నట్లున్నవి. అక్కడి పర్వతాలు ఆకాశాన్ని తాకుచున్నవేమో అన్నట్లున్నవి. అక్కడ ఊహిస్తున్నాం అనమాట. ఈ విధంగా ఉపమేయాన్ని ఉపమానంతో ఊహిస్తే అది ఏ అలంకారానికి సంబంధించింది? ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంతో పోలిస్తే ఉపమాలంకారం. జస్ట్ ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా అండి. ఆ డిఫరెన్స్ తెలియాలి. అనుష్క కురులు నల్లని త్రాచుయో అన్నట్లున్నవి. కురులు అంటే వెంట్రుకలు. ఒకప్పుడు ఎగ్జాంపుల్ ద్రౌపది కురులు నల్లని, ద్రౌపది అనేది వర్డ్ ఉన్నది. ఇప్పుడు మనం లేటెస్ట్ కాబట్టి మార్చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ని మన విధానంలో అప్లై చేసుకోవాలి. అవే ఎగ్జాంపుల్స్ బట్టి పట్టకూడదండి. ఎగ్జాంపుల్స్లో మనం డిఫరెంట్ తయారు చేసుకుని మనం ఓన్గా తయారు చేసుకునేటువంటి కెపాసిటీకి రావాలి. అనుష్క కురులు నల్లని త్రాచుయో అన్నట్లుంటే అనుష్క కురులను నల్లని త్రాచు పాము లాగా ఊహించుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అలంకారాల్లో ఆ తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉపమాలంకారం వచ్చేసిందంటే దీన్ని ఆటోమేటిక్గా ఉత్ప్రేక్ష అలంకారం వచ్చేసినట్లే. జస్ట్ అక్కడ పోలుస్తాము, ఇక్కడ ఊహిస్తాము. అక్కడ లాగా వలే బోలే అనే పదాలు కనిపిస్తాయి. ఇక్కడ ఏ కానీ, ఏమో కానీ, అనగా కానీ, అన్నట్లుగా అనే పదం కానీ, భావించదను,
తలుచుతున్నాను, ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం అలంకారాలను ఐడెంటిఫై చేయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది తెలియక అలంకారాలని ఒక్కొక్క అలంకారం నేర్చుకుని బట్టి పక్కన వేస్తారు. అట్లా కాదండి. ఒక అలంకారం నేర్చుకున్న తర్వాత దాని అప్లికేషన్ మెథడ్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అట్లా ఇప్పుడు కేజీఎఫ్ సినిమా బాహుబలి సినిమా లాగా అద్భుతంగా ఉందన్న, దట్ ఈస్ కోస్ట్ ఉపమాలంకారం. నువ్వు ఓ కృష్ణ అని కీర్తి అనే ఎగ్జాంపుల్ పక్కన పెట్టేసాయి, అది అయిపోయినాయి. అవే ఎగ్జాంపుల్ బట్టి పడకూడదని నువ్వు ఓన్గా తయారు చేసుకో. కేజీఎఫ్ మూవీ బాహుబలి మూవీ లాగా అద్భుతమైన రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. కేజీఎఫ్ 2 మూవీ బాహుబలి 2 మూవీ రికార్డ్స్ని బద్దలు కొట్టింది. ఇట్లా నీకంటూ ఓన్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ జస్ట్ ఐడెంటిఫై చేయడం కోసము యు వాంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. నీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని అప్లై చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించింది. సో ఈ విధంగా మాకు ఉపమాలంకారము అండ్ ఉత్ప్రేక్ష అలంకారం కనుక నీకు ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్గా నీకు అలంకారాల పైన కంప్లీట్ సమాచారం వచ్చేస్తుంది. సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్లో వచ్చిన అలంకారాలు ఐడెంటిఫై చేయడం రాదు. దానికి మనం నేర్చుకునే విధానంలో తేడా ఉండాలి సార్. ఉపమాలంకారం నేర్చుకున్నామంటే ఉత్ప్రేక్ష అలంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందులో పోలుస్తాం, ఇందులో ఊహిస్తాం. అవే ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ అప్లై చేసి ఈ వెన్నెల పాల సముద్రం లాగా అందంగా ఉంది గోస్తు ఉపమాలంకారం. ఈ వెన్నెల పాల వెల్లియో పాల సముద్రమేమో అన్నట్లున్నది ఉత్ప్రేక్ష అలంకారం. ప్రతి ఎగ్జాంపుల్ కూడా అండి. ఇట్లా అలంకారాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒక అలంకారాలు నెంబర్ ఆఫ్ అలంకారాలు ఉన్నాయి. అలాగే స్వభావోక్తి అలంకారం నేర్చుకుంటే అతిశయోక్తి అలంకారం వస్తుంది. అలాగే అనన్వయ అలంకారం నేర్చుకుంటే మనకి ప్రతీప అలంకారము ఒకే రకమైన కోవకు సంబంధించింది. కానీ చాలా అలంకారాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం పాసిబిలిటీ కాదు సార్, చాలా టైం పడుతుంది. 4 to 5 hours మినిమం 3 parts చెప్పాను యాప్లో. అట్లా నేర్చుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ మీకు అలంకారాల్లో ఎక్కువగా బిట్స్ ఉపమా ఉత్ప్రేక్షలో 30 to 40% అడుగుతున్నారు సార్. కాబట్టి ఆ ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి ఈజీగా మైండ్లో జీర్ణించుకుపోవాలి. సబ్జెక్ట్ని బట్టి పట్టడంగా దాన్ని జీర్ణించుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అందుకని అలంకారాల్లో లింక్ ఉన్నటువంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఎస్, ఉపమాలంకారం ఉత్ప్రేక్షలకు 1 part. దెన్ ఆఫ్టర్ రూపక అలంకారం అర్థాంతరన్యాస అలంకారం 1 more part. అట్లాగే అనన్వయ అలంకారము ప్రతీప అలంకారం ఒక కోవులకు తీసుకోవాలి. అది వస్తే అనన్వయం ప్రతీప లింక్ ఉంటుంది. స్వభావోక్తి అలంకారం లింక్ అతిశయోక్తి అలంకారం ఉంటుంది. అలాగే మనకు శబ్దాలంకారాలు ఉన్నాయి. వృత్యానుప్రాస, చేకానుప్రాస, యమకాలంకారం. చేకానుప్రాసకు లింక్ యమకాలంకారం ఉంటుంది. 2 నేర్చుకోవాలి, 2 కలిపి నేర్చుకోవాలి, 2 కలిపి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అందులో ఎగ్జాంపుల్స్ ఇందులోకి డైవర్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి అక్కడికి. అట్లా అప్లికేషన్ మెథడ్లో ఎగ్జాంపుల్స్ని మనం ఓన్గా తయారు చేసుకునే స్టేజ్కి వెళ్ళాలి. ముక్తపదగ్రస్తం అలంకారం ఉంది. అట్లా రకరకాల అలంకారాలు ఉన్నాయి. సో ఆ శబ్దాలంకారాలకు సంబంధించిన అలంకారాలు కానీ అలాగే అర్థాలంకారాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నెంబర్ ఆఫ్ అలంకారాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, అర్థాంతరన్యాస, శ్లేష, దృష్టాంతలంకారం, అనన్వయ, ప్రతీప, ఉల్లేఖాలంకారం, క్రమాలంకారం, అలాగే వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము, అంత్యానుప్రాస, అంతఃప్రాస అని ఇలా రకరకాల అలంకారాలు ఉన్నాయి. ఏ అలంకారం నేర్చుకున్నా కూడా దానికి సంబంధం ఉన్నటువంటి అలంకారాలతో లింక్ చేసుకుంటూ అప్లికేషన్ మెథడ్లో మన ఓన్గా క్రియేట్ చేసే స్థాయికి మనం వెళ్ళినప్పుడు అలంకారాలు అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశాలు ఉన్నాయి. జస్ట్ నేను మీకు ఓవరాల్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన అలంకారాలు మొత్తం చాప్టర్ చెప్పలేదండి. అలంకారాలు ఏ విధంగా నేర్చుకోవాలనేది 2 అలంకారాలు ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది. ఇంకా మిగతావన్నీ కూడా అండి ఇందులో యాప్లో అప్లోడ్ చేశాను. యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ అన్నీ కూడా సో ఏపీకి సంబంధించినటువంటి అంశాలు, టెక్స్ట్ బుక్స్ కానీ, తెలంగాణకి సంబంధించిన ప్రతి ఒక్కటి, టెట్ టు కమ్ డిఎస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా యాప్లో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వింటూ ఉండండి. అండ్ కరోనా సెకండ్ వేవ్ కూడా తగ్గుతుంది కాబట్టి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రెజెంట్లీ టెట్ అయితే పడబోతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను విద్యార్థులకి, నేను చాలాసార్లు చెప్తా, చాలా వీడియోలో చెప్తూ ఉంటాను, సమయం మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. ఎంతమంది ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు తెలిసి ఉంటుంది. సమయం మాత్రం వేస్ట్ చేసుకోకండి సార్. ఒక్కొక్క గంట ఎంత విలువైందో మీకు తర్వాత తెలుస్తుంది ఆ బాధ. అంటే ఒక సమయం జరిగిపోయిన తర్వాత, గడిచిపోయిన తర్వాత దాని బాధ చెప్పలేము సార్, అది అనుభవించే వాడికి తెలుస్తుంది. కాబట్టి ఒక దెబ్బ తగలక ముందు తెలియదు, దెబ్బ తగిలిన తర్వాత బాధ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ తొందరగా మూవ్ అయ్యే ప్రయత్నం చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.
సో నెక్స్ట్ ఫర్దర్గా డిఎస్సికి సంబంధించిన సమాచారం కూడా ఏపీలో వస్తుంది. అలాగే టీఎస్లో కూడా టెట్కి ఓపెన్ అవుతున్నాయి, ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి, అంటే టెట్కు సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి. సో ఏదేమైనా నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి సార్, తెలుగుకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా టెట్ దాంట్లో ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ డిసైడ్ చేసే సబ్జెక్ట్ తెలుగు అని గుర్తుపెట్టుకోండి. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, 90 మార్క్స్ కాబట్టి తెలుగులో 25+ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయండి. వ్యాకరణం పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. సమయము మాత్రం మళ్ళీ రాదు. మళ్ళొకసారి నువ్వు ఫ్రీ ప్లాన్కి వెళ్ళు, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు. 3 నెలల సమయములో ఎంత సమయం వేస్ట్ చేసుకున్నావో ఇంకానైనా చేయకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఒకటి డిఎస్సి మళ్ళీ రాదండి. నేను వీడియో చేస్తున్న ప్రతి ఒక్కసారి చెప్తున్నాను, నువ్వు అనుకుంటావు తర్వాత చూద్దాంలే, తర్వాత మనిషికి ఉన్న దరిద్రమైన రోగం బద్ధకం అండి. ఈరోజు చేయాల్సింది ఎల్లుండి చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే, అదే మనల్ని బ్యాకప్ చేస్తుంది. కాబట్టి బద్ధకం అనేది రాకుండా చూసుకోండి. బద్ధకం వస్తే మాత్రం మీకు బద్ధశత్రువే అది, నేను ఎప్పటికి కూడా ముందుకెళ్ళనివ్వదు. కాబట్టి బద్ధకస్తులుగా ఉండకుండా, మ్యాక్సిమం ఉండకపోవచ్చు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు, కొంతమంది ఇంకా ప్రయాణం మొదలు పెడుతూనే ఉన్నారు. ఇది ఒక పెద్ద సుదీర్ఘ ప్రయాణం అండి, ఒక భగీరథ ప్రయత్నం. డిఎస్సీ అనేది ఆషామాషి కాదు, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, సిన్సియర్గా ట్రై చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ పడకముందు సబ్జెక్ట్ని పిండి ఆరేసి స్టేజ్లో ఉండండి సార్. పడ్డాక రివిజన్ చేయండి అని చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం. మనకి తగ్గట్టు కరోనా అనేది కూడా పాపం ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల కూడా నోటిఫికేషన్స్ ఆలస్యం అవుతున్నాయి. శతకోటి దరిద్రునికి అంత కోటి కారణాలు అంటారు కదా. సో మన దగ్గర నోటిఫికేషన్స్ లేవు. పడతాయి 50,000 పోస్టులని కేసీఆర్ సార్ చెప్పి ఈలోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. అదే శతకోటి దరిద్రునికి అన్నంత కోటి కారణాలు అన్నట్టు మనకు నోటిఫికేషన్ పడే సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడిపోయింది. బాగా డిస్టర్బ్ అయి ఉంటారు చాలామంది. ఎందుకంటే ఒక ఒక ఫీల్డ్లో లేనప్పుడు అది మళ్ళీ రావడం కష్టం. బట్ అయినప్పటికీ మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా ప్రభావం తగ్గుతుంది కాబట్టి పుస్తకాలు ఓపెన్ చేసి చదవడం ప్రారంభించండి. సమయం మళ్ళీ రాదు. ఓపికతో చదవండి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది చాలా సుదీర్ఘ ప్రయాణం అనమాట. దీంట్లో ఎంత ఓపిక ఉంటే అంత ఈజీగా సక్సెస్ కాగలుగుతాం, లేకపోతే సక్సెస్ కాలేమన్నమాట. కాబట్టి విద్యార్థులు ప్రతి పాయింట్ కూడా, నేను చెప్పే ప్రతి పాయింట్ యాప్లో ఉన్నాయండి. నేను జస్ట్ యూట్యూబ్ ద్వారా షార్ట్కట్గా వీడియో చేస్తున్నాను. కంప్లీట్ వీడియోస్ అనేవి యాప్లోనే ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా చాలా వీడియోస్ చేయలేము. సో లెంత్ వీడియోస్ చేయడం కష్టం కాబట్టి మిమ్మల్ని షార్ట్కట్గా మాత్రమే, మీకు క్లూస్ మాత్రమే యూట్యూబ్ ద్వారా ఇవ్వగలుగుతున్నాను. మిగతా వీడియోస్ అన్నీ కూడా యాప్లో ఉన్నాయి. సో సమయం వేస్ట్ చేసుకోకండి, ఓర్పుతో ఉండండి. చాలా డిస్టర్బ్ అవుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. చాలామంది కాల్ చేస్తారు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు, ఏం చేయాలి సార్, కరోనా వల్ల ఈ ఆర్థిక పరిస్థితులు కూడా అతలాకుతలం అయిపోయినాయి చాలామందికి. పాపం ఎంతోమంది కష్టపడాలనుకుంటారు కానీ దానికి తగ్గట్టు ఈ కరోనా కూడా చాలామంది ఇబ్బంది పెడుతుంది. బట్ అయినప్పటికీ ఓర్పుతో ఉండండి సార్. విజయం అనేది ఖచ్చితంగా నీకు వరిస్తుంది, నో డౌట్. నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీకు విజయం అనేది వస్తుంది. ఓర్మితో సాధించింది ఏం లేదు. ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మజ్ఞానంతో విను, దాని గురించి ఆలోచించు, దాని గురించి ధ్యానించు. లైఫ్లో దారి తప్పిన గురి మాత్రం తప్పకూడదు బై. నువ్వు వేసుకున్న గోల్ మాత్రం చివరి వరకు పెట్టుకో. ఆ గోల్, ఆ ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు, నీకు ఒక్కరికే కాదండి, స్టేట్లో ఉన్నటువంటి 3 లక్షల మంది తెలంగాణ అభ్యర్థులకి, 4 లక్షల మంది ఆంధ్ర అభ్యర్థులు, అందరికీ ఇదే ప్రాబ్లం సమస్య నీకు ఒక్కరికి కాదు సార్. నువ్వు ఒక్కడే సమస్యలతో ఉన్నావు, నో అండి. డిఎస్సి విషయం అనేది 3 లక్షలు, అంటే మొత్తం 7 లక్షలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కలిపి దాదాపు 7 నుంచి 8 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడబోతున్నారు ఈ భారీ యుద్ధంలో. దాదాపు 30,000కు పైకి చిలుకు 2 రాష్ట్రాలు కలిపి అన్ని పోస్టులు ఉండబోతున్నాయి. సో అంతమందిలో విజయం సాధించాలంటే నువ్వు ఎంత స్థాయిలో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి, సక్సెస్ అవుతావు సార్. దయచేసి నేను చేస్తున్న ఫ్రీ వీడియోని యూట్యూబ్లో మీరు చూస్తుంది, పేమెంట్ చేయట్లేదు కదా, దయచేసి నా మాటలు వినండి, మీరు నా మాటలు ఆచరించండి. ఎస్, నువ్వు సమయం వేస్ట్ చేయకుండా ప్రయత్నం చేయి. సమయం మాత్రం వేస్ట్ చేయకుండా నీ వంతు ప్రయత్నం చేయి, 100 విధాలుగా ప్రయత్నం. ఉద్యోగం చేస్తున్నా కూడా నీ ప్రయత్నం ఆపకు. నువ్వు 8 గంటలు పని చేస్తున్నా కూడా మిగతా 4 గంటలు చదువుతూ ఉండు, కష్టపడి ఉద్యోగం చేయి, కష్టపడి చదువుతూ ఉండు. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేదాకా నీ ప్రయత్నం ఆపకు. ఒకే ఒక్కటి డిఎస్సి, ఇది మించిన డిఎస్సి మళ్ళీ రాదు. 2000 ఈ ఎలక్షన్స్ కన్నా ముందు ఈ ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత డిఎస్సి గురించి మర్చిపోయిగా,
తర్వాత పడదు, నీ ఏజ్ ముదిరిపోతుంది. కాబట్టి మళ్ళీ మీ నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే దయచేసి నా మాటలు విని లేవండి సార్, లేవండి, లేచి ప్రయత్నం చేయండి, చివరి వరకు కడదాండి. కానీ ఎప్పుడు కూడా ఓపికని తగ్గించకుండా ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అదొచ్చింది ఇదొచ్చింది, రాని ఏదైనా రాని. ఈ సమస్యని కుక్కనికి కాదు 8 లక్షల మందికి కూడా సమస్యనే. కాబట్టి వాళ్ళ సమస్యలతో పోలిసే నీ సమస్య కాదు కదా. దయచేసి సిన్సియర్గా ట్రై చేయండి. 100% మీరందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మిగతా వీడియోస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, చూసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.